ముంబై మేయర్ బరిలో రితు తావడే ఉన్నారు. అధికార మహాయుతి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరపున 3 సార్లు కార్పొరేటర్గా విజయం సాధించారు. ఇక కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. డిప్యూటీ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా సంజయ్ శంకర్ గాడి చేశారు. ఇక శివసేన తరపున కార్పొరేటర్గా గెలిచారు సంజయ్ శంకర్ గాడి. ఈ నెల 11న మధ్యాహ్నం ముంబై మేయర్ ఎన్నిక జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ముంబై మేయర్ ఎన్నిక గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ముంబై మేయర్ గా రీతు తావడేని దాదాపు ఎన్నుకున్నట్టే ఈ నెల 11వ తేదీన ఎన్నికలుంది. ఇటు మేయర్ అటు డిప్యూటీ మేయర్ ని నామినేట్ చేశారు. మేయర్ పదవి బీజేపీకి, డిప్యూటీ మేయర్ పదవి శివసేన షిండే వర్గానికి కేటాయించారు. అయితే ఈ నెల 11వ తేదీన ఎన్నిక జరగనుంది. ఎన్నిక రోజు ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం జరగనున్నది రేణు. అయితే ఇక్కడ 3 సార్లు కార్పొరేటర్ గా గెలిచిన అనుభవం, అదేవిధంగా ముంబైలో వివిధ కమిటీలకు చైర్మన్లు నియమిస్తారు. అదే భాగంగా ఏదైతే రీతు తావడే కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలుగా పనిచేశారు. డిప్యూటీ మేయర్ పదవిని వచ్చేసి శివసేన షిండే వర్గానికి ఇచ్చారు. శివసేన షిండే వర్గం నుంచి సంజయ్ శంకర్ జూడి డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు. ఏదైతే ఈ రీతు తావడే దాదాపు 3 సార్లు కార్పొరేటర్ గా ఉన్నారు. ముంబై ఈ ప్రాంతంలో పట్టున్న నేతగా రీతు తావడేకి పేరుంది. అదేవిధంగా మేయర్ ఎన్నికల్లో ఈ నెల 11వ తేదీ జరుగుతున్న మేయర్ ఎన్నికల్లో వీరిద్దరి ఎన్నిక కూడా లాంఛనము. ఈ మేయర్ పదవి కోసమే అటు బీజేపీ ఇటు శివసేన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఈ మధ్యలో ఏదైతే అజిత్ పవార్ మరణించడంతో కొంత స్తబ్దతగా ఉన్న మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అటు ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇప్పుడు నేరుగా ఏదైతే బీజేపీనే మళ్ళీ ముంబై మేయర్ పీఠం పైన బీజేపీ అభ్యర్థిని కూర్చోబెట్టింది. సుదీర్ఘకాలం తర్వాత దాదాపు 28 ఏళ్ల తర్వాత ముంబై మేయర్ పీఠం పైన బీజేపీ కూర్చుంది. ఇన్ని ఏళ్ల చరిత్రలో కేవలం శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వారే మేయర్ అవుతూ వస్తున్నారు. మొదటిసారి బీజేపీ తన ఆధిపత్యాన్ని చూపించింది. ఇటు శివసేన షిండే వర్గం 29 కార్పొరేటర్లు, అటు బీజేపీ 89 కార్పొరేటర్లు గెలవడంతో దాదాపు 118 సీట్లు గెలిచారు. ఈ 108 మ్యాజిక్ మార్కు, 116 మ్యాజిక్ మార్కు. ఇందులో ఏదైతే ఇండియా కూటమి ఏదైతే శివసేన ఉద్ధవ్ సేనకు సంబంధించిన కార్పొరేటర్ దాదాపు కూటమిగా 108 సీట్లు గెలిచారు. కేవలం 8 సీట్ల దూరంలోనే మేయర్ పదవి అటు ఇటు ఊగిసలాడింది. చివరికి ఎట్టకేలకు శివసేనకు సంబంధించి షిండే వర్గం శాంతించడంతో ముంబై మేయర్ పీఠం సజావుగా సాగింది. అయితే ఈ నెల 11న ఎన్నిక జరగనుంది. వీరిద్దరు ఏదైతే మేయర్ డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికల లాంఛనమే అని మనకు సమాచారం అందుతుంది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈ నెల 11న మధ్యాహ్నం ముంబై మేయర్ ఎన్నిక జరగనుంది. ఇక ఇప్పటికే కూడా ఎన్నిక సంబంధించి కూడా మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ వీటన్నిటికి సంబంధించి అంటే ఎవరు అనేది కూడా లాంఛనంగా తేలిపోయింది. ఇక డిప్యూటీ మేయర్గానైతే సంజయ్ శంకర్ జూడీని అయితే శివసేన తరపున గెలిచినటువంటి వారిని ఎంపిక చేశారు డిప్యూటీ మేయర్ పదవికి. ఇక మరొక వైపు చూస్తే కనుక మేయర్ పదవికి కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి 3 సార్లు బీజేపీ తరపున కూడా కార్పొరేటర్గా గెలిచినటువంటి అధికార మహాయుతి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి ముంబై మేయర్ రీతు తావ్డే ముంబై మేయర్ కానున్నట్లుగా తెలుస్తూ ఉంది.